ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులు ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక ఊపుకొచ్చినాయని చెప్పొచ్చు. జనసేన మాత్రం ఇప్పటికే దాదాపుగా వచ్చేసి అంటే టీడీపీ జనసేన కలిసి వైసీపీ ఖచ్చితంగా మేము ఇంటికి పంపిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం కోసము జన సైనికులు విస్తృతంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మార్పు అనేది రావాల్సిందే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీకి సంబంధించిన మల్లప్ప మనతో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో ఏదైతే ఉందో వైసీపీ మేము అనేక పథకాలు చేసాము, వచ్చే ఎన్నికలలో వై నాట్ 175 సీట్స్ అంటున్నారు. దీన్ని జనసేనగా మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? జనసేన పార్టీగా అదేవిధంగా టీడీపీ కలిసి ఎలా ముందుకెళ్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. అంటే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి మ్యాండేట్. సో దాన్ని ఒక ఛాన్స్ ఇస్తే ఆయన ఏదో సంక్షేమంతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారని భావించి ఆ రకంగా అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి తను ఏవైతే 2019లో హామీలు ఇచ్చాడో వాటిని నెరవేర్చకపోగా కేవలం కపట ప్రేమను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒలకబోస్తూ అన్ని వర్గాల వాళ్లను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా మాట్లాడినట్లయితే మనం ఎగ్జాంపుల్ పోలవరము 2020 అన్నాడు, 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, ఇప్పుడు చేతులు ఎత్తేసాడు. అలాగే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అని అన్నాడు. మొత్తం మీద 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని యువతకి ఇస్తాను అని అన్నాడు. ఈ రోజు వరకు లేదు. అండ్ 897 పోస్ట్తో ఫిబ్రవరిలో ఏదో చిన్నగా అదేమంటారు పెదాలకు తినే పూసిన విధంగా అది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లకు 4 5 పెంచేసి నిరుపేదలు ఇసుక కొనుక్కొని ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాగే నిరుపేదలకు రాష్ట్రం మొత్తం ఇవన్నీ వెరసి చూస్తే ఎలా ఉందంటే కేవలం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంపాదించుకునేటువంటికి వీలుగా మాత్రమే ఈయన ప్రభుత్వ పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉంది తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పాలన ఈయన అందియట్లేదు. ఇంకో ఈ 4.5 ఏండ్లు ఈ పాలనను చూసి విసిగెత్తిపోయి సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికక్కడ తను 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ప్రజల వైపు నేను నిలబడతానని చెప్పి ఈరోజు ప్రజలు ఏ వర్గం వారు ఆపదలో ఉన్నా కూడా అది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, లేక మహిళలు కావచ్చు, అలాగే రాజధాని విషయంలో రైతులు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది ఉన్నారన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కార్యక్రమం. ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి బాధపడుతున్నటువంటి మహిళలు నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేయకుండా ఆపగలిగితే ఏదైనా 175. సో అప్పుడు ఎలా ఇప్పుడు అనుకున్నటువంటి 175 ఎప్పుడు వస్తాయంటే పక్క రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకొని వచ్చి ఓటర్లకి ఈయన ఏపించుకోగలిగితే 175 రావచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వీలు కల్పిస్తే మాత్రం ఫస్ట్ 175 వాళ్ళని అట్లీస్ట్ దాంట్లో ఒక 40-50 అన్నా కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మేము కూడా నెక్స్ట్ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపిస్తాము. మేము కూడా ఒక ప్రతిపక్షం అనేది ఉండాలని కోరుకుంటున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఏమంటే ఈ 175 కలలాపి అట్లీస్ట్ ఒక 30 స్థానాలు 40 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పాత్రను పోషించాలని మేము కోరుకుంటున్నాం. ఈ పొత్తుల విషయంలో ఎలా ముందుకెళ్తారు అంటే టీడీపీ జనసేన కలిసి ఎలా ముందుకెళ్తారు? ఏ విధంగా ఇప్పుడున్న ప్రభుత్వంపై ఒత్తిడి తేయడానికి ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు ఇది టీడీపీ జనసేన పొత్తు అనేదానికంటే ఇది ప్రజల పొత్తు. అంటే ప్రజలు పడుతున్నటువంటి బాధలు అసలు రాజకీయంలో ఎన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ప్రజలు చూస్తున్నారు. అంటే ఈ వైసీపీ పాలనలో సో దీనికి ప్రజల కోసం ఈ యొక్క పొత్తును టీడీపీ జనసేన ఈరోజు ఏర్పాటు చేసుకునింది. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఈ యొక్క పొత్తును ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పడానికి నో డౌట్. ఎందుకంటే గతంలో యువగళం పాదయాత్ర కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి వారాయాత్రకు వస్తున్నటువంటి స్పందన కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి భవిష్యత్ గ్యారంటీ యాత్ర కావచ్చు, బస్ యాత్ర కావచ్చు, దానికి వచ్చినటువంటి అశేష స్పందనను ఆపడానికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి కుట్రకు పాల్పడినారో ఈ యాత్రలన్నీ ఆపి
నేను వీళ్ళని ప్రజల్లో పోనీయకుండా చేస్తే కనుక నేనంటే సఫలీకృతమవుతానేమో అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆలోచనతో పోయాడు. సో మేమనేది ఏంటంటే కేవలం ఈ పొత్తులు అనే దాంతో జనసేన టీడీపీ ప్రజా సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి అజెండాగా, అంటే రాష్ట్రాన్ని సంక్షేమం వైపు ఒకవైపు, అభివృద్ధితో ఒకవైపు, రెండు వైపులా తీసుకోపోవడానికి ఈ యొక్క పొత్తు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా రేపు 20వ తేదీ యువగళం పాదయాత్ర ముగింపు రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కలవబోతున్నారు. లోకేష్ గారు తప్పకుండా పూర్తి స్థాయి సంక్షేమంతో కూడినటువంటి, అభివృద్ధితో కూడినటువంటి మేనిఫెస్టో కూడా ప్రజలకు వదలబోతున్నాము. సో ఇక్కడ మేమేమనేదంటే దీనికి వ్యూహాలు ఇవన్నీ అవసరంలే. ఎందుకంటే ప్రజలు వైసీపీని తరిమి కొట్టడానికి సిద్ధమైనారు. సో మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుకు స్పెషల్గా వ్యూహాలు అవసరంలే. ఆ వ్యూహాలు ఏమన్నా ఆ కుట్రలు కుతంత్రాలు వైసీపీ పాల్పడితే ఇది టీడీపీ జనసేన కంటే ప్రజలే చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, దాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కర్నూలు ఎక్కువగా అరాచకాలు ఎక్కువ ఉన్నాయి, భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా వచ్చేసి వివిధ రకాలుగా ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఒక ఆరోపణ వస్తుంది. దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు అసలు ప్రజల్లోకి? ఇప్పుడు కర్నూలు జిల్లా గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే కర్నూలు జిల్లాకు గతంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు, అంటే విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంగా చేసినప్పుడు ఇక్కడికి వచ్చి దాదాపు జిల్లాకు ఒక 20 హామీలు ఇచ్చిపోయాడు, అంటే అభివృద్ధిపరమైనటువంటి హామీలు. సో అక్కడ ఉన్నటువంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని మెల్లగా తీసుకొని వస్తుండగా కాస్త బీజేపీతో విభేదాలు కలిగి ఆయన మధ్యలోనే ఆపేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కూడా కర్నూలు జిల్లాని ఆయన చేయలేకపోయినాడు, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున, అంటే కర్నూలు జిల్లాలో 14 ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ గెలవడం జరిగింది. కానీ తదనంతరం జరిగినటువంటి పరిస్థితులు కనుక జిల్లా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈయనేమన్నాడు, కర్నూలు మీద కపట ప్రేమను ఒలకబోస్తూ న్యాయ రాజధాని అని ఒక టైటిల్ ఇచ్చాడు. న్యాయ రాజధాని అంటే ఇక్కడ హైకోర్టుని ఇక్కడ స్థాపిస్తాను అని అన్నాడు. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టులో వెళ్ళి ప్రభుత్వం తరపున న్యాయవాదులేమో హైకోర్టు కర్నూలు అంత సబబు కాదు, గుంటూరే బెటర్ అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది అక్కడ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజలందరూ గమనించారు. ఆయన ఎప్పుడు న్యాయ రాజధాని అంటూనే కర్నూలు ప్రజలంతా జేజేలు కొట్టారు. ఇక్కడేమో అద్భుతమైనటువంటి మార్పు జరగబోతుందేమో, జిల్లా ఇంకా ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో నడుస్తుందేమో అని చెప్పి. కానీ ఒక్క ఇటుగా కూడా పేర్చలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. దాంతోపాటు రైతాంగం విషయంకి వస్తే ఇక్కడ రివర్స్ టెండరింగ్ కింద వేదావతి ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్తో మెగా కృష్ణారెడ్డి గారికి వర్క్ ఇవ్వడం జరిగింది. అలాగే గుండ్రేవుల ప్రాజెక్ట్ కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు, పందికోన రిజర్వాయర్ కావచ్చు, ఇలా ఏ విషయంలో కూడా ఒక్క ఇటుగా కూడా పేర్చలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 2 మినిస్టర్లు, ఒకరు కార్మిక శాఖ మంత్రి, ఒకరు ఆర్థిక శాఖ మంత్రి, 2 టర్ములు వీళ్ళే మినిస్టర్లు ఉన్నారు. కేవలం వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి, వాళ్ళ నాయకునికి భజన చేయడానికి తప్పితే ఈ జిల్లాకి వీళ్ళ నుంచి ఒరిగింది ఏమీ లేదు. ఇది జిల్లా పరిస్థితి. అలాగే చాలా ఉన్నాయి ఇక్కడ. గతంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి నిర్మిస్తామని అన్నారు. అలాగే మెడికల్ హబ్గా కూడా కర్నూలుని తయారు చేస్తామని అన్నారు, ఫార్మా హబ్గా. ఏ ఒక్క పరిశ్రమ కూడా రానటువంటి పరిస్థితి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు ఆదోని నియోజకవర్గంలో గెలిచినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పైన ఏమిస్తున్నారో పథకం, దాన్ని తీసుకొని పోయి ప్రజలకు అందించే తప్పితే ఇంకొక కార్యక్రమం, ఇంకొక అభివృద్ధి అనేది లేదు. ఎందుకంటే గుంతలమైనటువంటి రోడ్లు నియోజకవర్గం పూర్తి స్థాయిలో, అలాగే ఇప్పటి వరకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు, దాంతోపాటు మూతపడిన పరిశ్రమలు ఈయనేదో తెరిపిస్తాడని అనుకున్నారు. లేకుంటే నూతనంగా పరిశ్రమలు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా యువతకు ఉద్యోగం కల్పిస్తాడు, అది చేయలేకపోయినాడు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఈ ఇయర్ ఓపెన్ చేశాడు జీవో తెచ్చి, అది కూడా అద్దె భవనంలో పెట్టాడు. మొత్తము 12 కోర్సులు అనౌన్స్ చేశాడు. తర్వాత కంటిన్యూయేషన్లో ఇది కాలేదు అని చెప్పి 3 కోర్సులతో పరిమితం చేసి 20 మంది విద్యార్థులు మాత్రం ఈరోజు డిగ్రీ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. సో ఇదే కాదు, ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కావచ్చు, అలాగే రోడ్ వైడనింగ్కి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గత సంవత్సరంలో 50 కోట్లు శాంక్షన్ చేస్తున్నాను, అది ఇప్పటివరకు నెరవేర్చిన పరిస్థితి. షాదీఖానా పూర్తి చేయలే. ఇలాగా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి ఇక్కడ. అలాగే వీళ్ళకి ఏముందంటే మొత్తం ఇక్కడ కొంచెం అన్యాయాలు జరుగుతున్నాయి ప్రజల మీద అనడానికి కారణం ఏంటంటే ప్రజల ఆస్తులకు ఇక్కడ రక్షణ లేదు.
అంటే ఇక్కడ ఏమవుతుందంటే కబ్జా అంటే ఏంటంటే ప్రజల్ని భయపట్టించి ఆయన ఒక ప్రాపర్టీని తీసుకోవడం, లేకుంటే మభ్యపెట్టి తీసుకోవడం, లేకుంటే ఇంకోటి సెకండరీ ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేసి ప్రాపర్టీ ఓనర్ని భయపడేయడం, ఇటువంటివే ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ జరిగినటువంటి విషయంలో సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రమేయం ఎంత ఉందో తెలియదు, కానీ ఆ చేస్తున్నటువంటి వ్యక్తులంతా సాయి ప్రసాద్ రెడ్డి గారి బినామీలని ప్రజలు భావిస్తున్నారు. ఈ రకమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా విసిగి వేజారిపోయినారు. సో తప్పకుండా జనసేన టీడీపీ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆదోని చూసుకుంటే ఒక సెకండ్ బాంబే, పారిశ్రామికంగా ఒకప్పటి బాగా ఎంతో అభివృద్ధి చెందిన ఆదోని ఈరోజు అభివృద్ధిలో చాలా వరకు వెనుకబడిన ప్రాంతం. అలాగే రెండోది విషయానికి వస్తే పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది, ఇటు ఎల్ఎల్సి ఉన్నాయి. ఏది తాగునీటికి సాగునీటికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ఆదోనిలో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతారు? ఒకవేళ మీ పార్టీ జనసేన టీడీపీ పొత్తులోకి వస్తే కానీ ఎలాంటి ముందుకెళ్తారు? ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో గతంలో చాలామంది ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. 2014 నుంచి 19 వరకు ఆదోని నియోజకవర్గంలో అంతగా అభివృద్ధి జరగలేదు. మేము అందుకే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. జనసేన పార్టీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూడండి అని ఫస్ట్ పాయింట్ మేము తెలుపుతుండేది. అంటే ప్రత్యక్ష భాగస్వామ్యం నెక్స్ట్ ఎలక్షన్లో చట్టసభల్లో జనసేన పార్టీ ఎంటర్ కాబోతుంది ఒక పొత్తుల ద్వారా. అలాగే ప్రత్యక్ష భాగస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నారు. సో దీంట్లో ఆదోని ప్రజలకు మేమేం వాగ్దానాలు చేస్తున్నామంటే, ముందుగా వలస వెళ్ళేటువంటి కార్మికులను తప్పకుండా దాన్ని నిర్మూలించి స్థానికంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. అండ్ రెండవది ఏమంటే, కేవలం ఎల్ఎల్సి నీళ్ళ మీద ఆధారమైనటువంటి త్రాగునీరు సాగునీరు యొక్క నియోజకవర్గాన్ని ఇక్కడ ఎక్కడ కూడా కింద చెరువులు నిర్మించో, లేకపోతే ఇంకొక వైపు నుంచి ఇక్కడ దాదాపు పాడుబడిపోయిన చెరువులు అంటే గ్రామీణ ప్రాంతంలో ఒక 10-12 ఉన్నాయని చెప్పి మా నాయకులు కూడా తెలియజేశారు. అవి ఇప్పుడు అక్కడి నుంచి ఆ ల్యాండ్స్కి కల్టివేషన్ కోసం నీళ్ళు అందనటువంటి పరిస్థితి. సో ఆ చెరువులందరినీ అన్నిటినీ పునరుద్ధరిస్తాం. సో పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే విధంగా ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అలాగే ప్రతి గ్రామంలో ఇంటికి త్రాగునీరు అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఇదే వాగ్దానాలే మేము ప్రజలకు చెప్పబోతున్నాం. ఇంకోటి ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఏ అభివృద్ధిని కూడా ఈ 5 ఏళ్లలో ఆపకుండా నిలిపే ప్రసక్తే ఉండదు. ప్రజలు కోరుకున్న ప్రతి అభివృద్ధిని మేము చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం. దాంతోపాటు సంపూర్ణమైనటువంటి డిగ్రీ కాలేజ్ అంటే పూర్తి స్థాయి నిర్మించినటువంటి ఒక డిగ్రీ కాలేజ్ను, అలాగే మెడికల్ కాలేజ్ పనులు కూడా వేగవంతం చేసి 5 ఏళ్లలో పూర్తి చేస్తాము. దాంతోపాటు రోడ్ వైడనింగు, మాస్టర్ ప్లాను, అలాగే పూర్తి కాని బైపాస్ను కూడా వెంటనే పూర్తి చేస్తాము. ఇంకోటి ఏంటంటే, స్పెసిఫిక్గా జనసేన పార్టీ చెప్పేది ఏంటంటే సార్, ప్రభుత్వం మరియు ప్రజల ఆస్తులకు పరిరక్షణ కల్పిస్తాం, పూర్తిగా పరిరక్షిస్తాం. ఎక్కడ కూడా నియోజకవర్గంలో పలానా ప్రజల ఆస్తి ఇంకొకరు దోచుకున్నారు, పలానా ప్రభుత్వ ఆస్తి ఇంకొకరు కబ్జా చేసుకున్నారనే మాటే వినపడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి. ఇంకోటి, రాజకీయ దౌర్జన్యాలు లేనటువంటి సమాజాన్ని మేము తప్పకుండా నిర్మిస్తాం. సో ఓవరాల్గా మేము ప్రజలకు చెప్పేది ఏమంటే, యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఓవరాల్గా రైతులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, అందరూ సంతోషం ఉండేటట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ సంతోషంగా ఉండేటట్ల ఒక పాలనను సంపూర్ణంగా అందిస్తామని తెలియజేస్తున్నాం. చివరిగా చెప్పండి, ఆదోని ప్రజలకు గతంలో 2019లో మల్లప్ప ఇంకో రకంగా, ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చే లోపల ఓటింగ్ శాతంతో ముందు ఉంటారు. ఒకవేళ మీకు పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ కన్ఫర్మ్ అయిపోయి మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోతే మీరు ప్రజలకు ఎలా ముందుకెళ్తారు, ఎలా ఇతర నాయకులతో కలిసి ముందుకెళ్తారు? సో నేను ఇంతకుముందే పాయింట్ చెప్పాను సార్. నేను ఇక్కడ నాతో పాటు ప్రతి జన సైనికుడు మాకు ఒకే ఒక ట్రస్ట్, ఒకే ఒక నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ప్రత్యక్ష భాగస్వామ్యంలో ప్రభుత్వాన్ని మేము చూడాలి. ఆయనతో పాటు జనసేన నాయకులు కూడా చట్టసభలకు వెళ్ళాలి. ప్రత్యక్ష భాగస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని చూడాలనేదే మా యొక్క ఇంటెన్షన్. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అదే మాకు శిరోధార్యం. ఇంకొకటి, మేము ఆదోని నియోజకవర్గంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మా యొక్క ధ్యేయం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్న ఏ నిర్ణయానికి కానీ మేము స్వాగతిస్తాం.
వాళ్ళ నిర్ణయాన్ని కాదనే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధమైనటువంటి జన సైనికులం మేము. కేవలం నేను ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతను ఆయన నాకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బాధ్యతను కూడా నేను సక్రమంగానే నిర్వహించుకుంటూ పోతున్నాను. సో ఇక్కడ నాకెంత ఓట్ బ్యాంక్ ఉందా, నా పార్టీ ఎంత వెయిటేజ్ ఉందా అనేది కాదు, మేము సంయుక్తంగా ఇద్దరు కలిసి పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అదే గౌరవంగా మన జనసేన పార్టీలో నాయకుల్ని చూసినట్లే అదే గౌరవంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కూడా ముందుకెళ్తాం. మా ఫైనల్ అల్టిమేట్ ధ్యేయం ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఆదోనిలో కూడా వైసీపీని ఓడగొట్టేటువంటి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి. రైట్. ఇది మొత్తానికి చూసుకుంటే మాత్రము ఏదైతే ఉందో ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అని చెప్పేసి మల్లప్ప చెప్తున్నారు. అలాగే వచ్చేసి తమ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా వైసీపీని తరిమి కొట్టేంత వరకు కూడా జన సైనికులు ఎక్కడ కూడా నిద్రపోరు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే ముందుకెళ్తాయి, కలిసే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఖాయమని చెప్పేసి కూడా ఆదోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మల్లప్ప చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ 9 న్యూస్, ఆదోని నుంచి.